అన్న కింగ్డమ్ మూవీ రేపు రిలీజ్ కాబోతుంది, దాని మీద అది ఎలా ఉండబోతుంది ఏంటి మీ ఒపీనియన్ ఏంటి దాని మీద? ఫస్ట్ నెంబర్ 1, కింగ్డమ్ సినిమా మీద అంచనాలన్నీ పెట్టుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ ట్రైలర్ బాగా చూస్తే మీకు స్టోరీ ఏంటని అర్థమైపోతుంది. ఓకే, అర్థమైపోయింది ట్రైలర్లో స్టోరీ. ఇతను ఎలాగో వచ్చిన పోలీస్ ఆఫీసరు, ఇతనికి టాస్క్ ఇస్తారు, స్పై ఖైదీలాగా జైల్లో ఉండాలి. వాళ్ళ మధ్యలో తిరిగి వాళ్ళ ఏంటని వాళ్ళ ఎజెండా ఏంటో కనుక్కోవాలి. ఆ ఎజెండా కనుక్కునే క్రమంలో అతను వీళ్ళ అన్నని తెలుసుద్ది. ఫ్లాష్ బ్యాక్ వెళ్తే చిన్నప్పుడు వాళ్ళ అన్న ఈయన కూడా అక్కడ మనిషే. తర్వాత అసలు వాళ్ళు చేసేదే మంచి, పోలీసులు చేసేది రాంగ్ అని ఆయనకు అనిపించి అంతకు మించి శక్తిలా తయారవుతాడు. వీళ్ళు పంపినప్పటికీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఉల్టా తిరిగాడు. ఇట్లాంటి నరేషన్. ఆ హృదయమే సాంగ్ ద్వారా తెలుసుకుంది ఏంటి, ఆ పిల్లకి ఇతను బాయ్ ఫ్రెండ్ లా నటించాలనేది ఆమె టాస్క్. ఇతను బాయ్ ఫ్రెండ్ అని చెప్పుకొని అక్కడ తిరుగుతా ఉంది. ఆవిడ ప్రాబ్లం ఏంటో తెలియదు, ఈయన ప్రాబ్లం ఏంటో తెలియదు. ఇట్లాంటి సిచ్యువేషన్ లో అంటే జైల్లో కలిసిన ఒక ఘర్షణ వల్ల ఇతని చేతుల్లోనే ఇతని అన్న చనిపోవాల్సి వస్తే అసలు అతని మెయిన్ ఆశయాన్ని నెరవేర్చడానికి తమ్ముడు ఆ గూడానికి వెళ్ళి శక్తిలా తయారయ్యాడా, లేకపోతే ఇంకేంటి అనేవి క్వశ్చన్స్ ఇందులో రేజ్ అవుతున్నాయి. కథల గురించి అయితే రకరకాలుగా మాట్లాడుకుంటున్నారుగా, చాలు ఇనఫ్, ఇంకా అంచనాలు ఏమీ వద్దు. అండ్ అసలు ఇది సినిమా ఉందా లేదా, రిలీజ్ అవుద్దా వాయిదా పడుద్దా, రిలీజ్ అవుద్దా వాయిదా పడుద్దా, ఎవరు హడావిడి చేయట్లేదు అంటే 25, 26కి హడావిడి చేశారు. రిలీజ్ ఎప్పుడు అంటే 5 రోజులకి వాళ్ళ హడావిడి నుంచి. సినిమా రిలీజ్కి జస్ట్ 3-4 రోజుల క్రితం హడావిడి చేసి ఈ రేంజ్ హైప్ తెప్పించుకొని టికెట్లు కొల్లగొట్టిన సినిమా ఏదన్నా ఉందంటే ఇప్పటివరకు ఇది ఒకటే, ఇంకోటి కాదు. యుఎస్లో ఆల్రెడీ టికెట్లు పటపట దిగిపోతున్నాయి. ఇక్కడ కూడా స్క్రీన్స్ పెంచుకుంటున్నారు. ఓవైపు మహావతార్ నరసింహ హడావిడి చేస్తుంటే ఇంకోవైపు కింగ్డమ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అని ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలిసి 2 సినిమాలే ఉన్నాయి థియేటర్లు, ఇంకేమైనా ఉన్నాయో లేవో నాకు తెలియదు. వీరమల్లు ఉంది కదా అన్న, వీరమల్లు నడుస్తుంది కదా మేబీ. బట్ అంటే హైప్ దీనిపైన బాగా ఉండింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇకపోతే సినిమాని ట్రోల్ చేసి ఇబ్బంది పెట్టే ఒక వర్గం కూడా ఉంది. అఫ్ కోర్స్ వాళ్ళు ఎన్ని చేసినా సరే దీన్ని హిట్ మాత్రం ఆపలేరని ట్రైలర్, టీజర్, ఫంక్షన్ ప్రూవ్ చేసేసింది. సో ఇంత క్రేజ్ సంపాదించుకుంది, వరుసగా వీళ్ళు ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఎందుకంటే ఇబ్బందులు పెట్టిన పుష్పని విజయాన్ని ఎవడు ఆపలేడు, ఇబ్బంది పెట్టిన దేవర విజయాన్ని ఎవరు ఆపలేకపోయారు, చివరికి కన్నప్ప విజయాన్ని కూడా ఎవరు ఆపలేకపోయారు అంత ఇబ్బంది పెట్టిన. అంతే, మీరు ఏ సినిమా మాట్లాడినా అటు తిరిగి కన్నప్ప దగ్గరకు వచ్చిన ఇప్పుడు చూడు చివరికి కింగ్డమ్ కూడా ఇది నిలబడుద్ది, హిట్ అవుతుంది, ఖచ్చితంగా హిట్ అవుతుంది, డౌటే లేదు దీంట్లో. ఇందాక నాగవంశీ గారు మాట్లాడుతూ ఈ సినిమాని, అంటే ఈ సినిమానే కాదు సినిమాలని కొంతమంది పిఆర్ఓలు కలిసి నెగిటివ్ చేస్తున్నారు అనేసి ఒక స్టేట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. దాని మీద అసలు అది ఎంతవరకు నిజం ఏంటి అనేది మీ ఒపీనియన్ ఏంటి? ఎవడి ఇష్టం వాడిది అబ్బాయి. అంటే ఏం చేస్తారు తెలుసా, వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఒకటి, అనుకూలంగా లేకపోతే ఇంకొకటి మాట్లాడే వాళ్ళని ఉన్నారు. అండ్ కవర్ ఇస్తేనే కవరేజ్ ఇస్తామనే వాళ్ళు కూడా ఉన్నారు. సో దాని గురించి ఏం చెప్పలేము. జెన్యూన్ గా చెప్పమను, సినిమా చూసిన తర్వాత నిజంగా బాగుంటే బాగాలేదని నువ్వు ఎలా చెప్పగలవు? నువ్వు బాగాలేదని చెప్పినా కూడా ఆ ఎఫెక్ట్ ఈ మధ్య జనాల మీద పడట్లా. ఎందుకంటే జనాలకు కూడా అర్థమైపోయింది కావాలనే వీళ్ళు ఏది పడితే చెప్పేస్తారని. పబ్లిక్ టాక్స్ ని నమ్మి సినిమాలు డిసైడ్ చేసే వాళ్ళు తగ్గిపోయారు. మనకు ఉత్సాహం పెరిగి ఫస్ట్ మైక్ పట్టుకొని వెళ్ళిపోతున్నారు, చెప్పండి ఎలా ఉందని. కానీ ఆ చెప్పే వాళ్ళు నిజంగా జెన్యూన్ చెప్తున్నారా, లోపల ఒకటి పెట్టుకొని బయట కూడా చెప్తున్నారా అనేది తెలియట్లా. సో అందుకని పబ్లిక్ టాక్ లో అసలు రివ్యూలో నా రివ్యూ కూడా ఎవరు నమ్మకండి, వద్దు. నేను ఓపెన్ గా చెప్తా, నేను నా రివ్యూ అనేది నా అభిప్రాయం మాత్రమే. నాకు నచ్చింది, నాకు నచ్చలేదని చెప్తాక నేను ఎప్పుడు సినిమా బాగుంది బాగాలేదు అన్నాను. ఎందుకంటే ఐ కాంట్ డిసైడ్ దేర్ ప్రోడక్ట్, అది వాళ్ళ ప్రోడక్ట్. నాకు నచ్చితే నచ్చింది, లేకపోతే లేదు, నా అభిప్రాయమే చెప్తా. ఈవెన్ కింగ్డమ్ అయినా సరే, ఏ సినిమా అయినా సరే, వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది వినకుండా మీరు వెళ్ళి చూడండి. అంచనాలు బాగుంటే ఓకే, అంటే ఐ మీన్ మీకు అనిపించింది అంటే పాజిటివ్ టాక్ తెలిసిపోతుంది మా మినిట్స్లో. ఎంతమంది ఎన్ని నెగిటివ్ చేసినా 1 గంటలో పాజిటివ్ టాక్ నెగిటివ్ అది సినిమా రిజల్ట్ తెలిసిపోతుంది. 1 డే ముందే మనకి యూఎస్ లో షో పడిపోతుంది కాబట్టి ఆల్మోస్ట్. అయినా కూడా ట్విట్టర్లో కూడా నమ్మొద్దు, కావాలని పోతుంది. హిట్ అనేది ఫేసెస్ చూస్తే అర్థమైపోతుంది. కానీ సినిమాని ప్రమోట్ చేసే పిఆర్ఓలే నెగిటివ్ గా ఎందుకు చేస్తారనేసి చాలా మందిలో ఉన్న క్వశ్చన్. పిఆర్ఓలు ఏమో మరి వీళ్ళు ఒక వ్యవస్థలా తయారయ్యారు. ఒకరి భజన చేయాలి, ఒకరికి అనుకూలంగా ఉంటేనే వాళ్ళ సినిమాలు ఆడుతాయి, వాళ్ళకి అనుకూలంగా లేకపోతే వీళ్ళ సినిమాలు నెగిటివ్ చేస్తున్నారనే టాక్ ఉంది. ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు, బికాజ్ నేనే పిఆర్ఓతో ఎప్పుడు కలిసి మాట్లాడలేదు. ఐ డోంట్ నో దట్. ఓకే అన్న, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.